గుడిలో చేసిన పులిహోర టేస్ట్ ఉంటుంది కదా, అదే పులిహోర మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఉండదు కదా. ఇలా చేశారంటే అచ్చం అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా ఏమాత్రం మారదు. నానబెట్టుకున్న బియ్యంలో ఆయిల్ పసుపు వేసుకొని అన్నాన్ని వండుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండులో కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ పడబోసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడాక పోపు దినుసులు, మెంతులు, పల్లీలు, మినప్పప్పు, మిరియాలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వీటిని అంతా కలుపుకోవాలి. మిర్చి వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువను కొంచెం చిటికడ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ముందుగా చల్లార్చుకున్న అన్నాన్ని అంతా వేసుకొని పోపంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, చూస్తే నోరూరిపోతుంది కదా, మరి లేట్ ఎందుకు, చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, మనకు ఏదైనా పండుగ వచ్చినా ఏదైనా పూజ చేయాలనుకున్నా మొదట గుర్తుకు వచ్చేది పాయసం. ఆ పాయసాన్ని ఇంకా టేస్ట్గా చేసుకోవడం కోసం ఇప్పుడు 2 చెంచాలు నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయింపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అందులోనే 1 కప్పు సేమ్యాని కూడా వేసుకొని వేయింపుకోవాలి. సేమ్యా అంతా ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే బౌండ్లో 2 కప్పుల చిక్కడి పాలు పోసుకొని 1 కప్పు వాటర్ను కూడా పోసుకొని పాలను ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా బాగా మరగాలి, కొంచెం ఇంకినట్టుగా ఉన్నాయి కదా. ఇలా మరిగిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడరు, తగినంత చక్కెర కూడా వేసుకొని చక్కెర కరిగిన తర్వాత ముందుగా వేంపుకున్న సేమ్యా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ కాచలార్చిన పాలు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని పాయసం రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకు ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఈజీగా చేసుకునే ప్రసాదం శనగల ప్రసాదం. ఇది చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగలు లేదా 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా ఉడికించుకోవాలి. వాటర్ని పడబోసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని వేగాక కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వీటిని వేంపుకోవాలి. వేగాక రుచి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము వేసుకొని వీటిని 1 నిమిషం పాటు వేయింపుకోవాలి. ఇలా వేగాక శనగలను వేసేసుకొని పోపంతా కలిసేలా కలుపుకోవాలి. ఇంతే అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.